శ్రీకాంత్ గారు మన బస్సు వాళ్ళందరూ వచ్చారు. అందరూ మన బస్సు వాళ్ళందరినీ ఎక్కి వెళ్ళిపోయి ఎక్కిమని. మీకు ఇంజక్షన్ చేస్తున్నాం వెతుకోండి, మీకు తెలివి ఉండదు, శరీరం కింది భాగం ఏం తెలియదండి, ఇంజక్షన్ చేస్తున్నాం. డాక్టర్ అన్న మాటకి అంత గౌరవం. ఆయనే పరమేశ్వరుడు. ఆయన ఖచ్చితంగా నేను ఇంకా బాగా నడిచేటట్టు చేస్తాను తప్ప ఆయన నన్ను ఏమీ పాడు చేయదని నమ్మకం. ఆయనతో నాకు ఏ పరిచయం లేకపోయింది. శరీరాన్ని వాళ్ళకి అప్పచెప్పేస్తాం. వాళ్ళు మత్తిచ్చి మోకాళ్ళు నిండు కోసేసి కాసేపు ఆగి నా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఒక మాట అన్నారు, మీకు ఎలా చప్పుడు వినపడుతున్నాయా గురుగారు అన్నారు. గురవారెడ్డి వినపడుతున్నాయండి అన్నారు. ఏమిటంటారు అన్నారు. నేను అనుకోవడం బహుశా ఎక్కడో ఏదో చెక్క లాంటిది ఏదైనా మీరు చక్రమో ఏదో ఉంటుందేమో పక్కన అన్నారు. పెద్ద నవ్వు నవ్వి కాదు గురువుగారు మీ మోకాళ్ళని చెక్ చేశాను అంటే నిజంగా నేను అబద్ధం మీరు డాక్టర్లు అంత చప్పుడు వచ్చింది. అంటే అంత తెలివి తప్పిపోయి మోకాళ్ళు రెండు కోసేస్తున్నారు, అంత కొడుతున్నారు అన్నారు కూడా. అంటే పైన తెలివి కింద స్పర్శ లేదు. దేనికి భరించాం అంటే ఆయన డాక్టర్. ఆయన ఎప్పుడు బాధపడేటట్టుగా తప్పక చేసినా ఆ తర్వాత నేను నడవడానికి సౌలభ్యం కలుగుతుంది. అంత నమ్మకం. డాక్టర్ అంటే భార్యని పిల్లల్ని కూడా వదిలేసి స్ట్రక్చర్ మీద లోపలికి వెళ్ళిపోయి కొంతమంది గురించి మాట్లాడినప్పుడే వాళ్ళే భగవంతుని యొక్క స్వరూపములు అని చెప్పింది. అందులో మాతృదేవో భవ అంటే అమ్మాయే భగవత్ స్వరూపం, మాతృదేవో భవ తండ్రియే భగవత్ స్వరూపం, ఆచార్యదే భగవంతుని యొక్క స్వరూపం. యజుర్వేదం రుద్రాధ్యాయం భగమోదైత్యోభిషత్ అంటే భగవంతుని యొక్క మొట్టమొదటి రూపం. మన కంటితో చూడడానికి వీలైన రూపమేది అంటే భగవంతుని రైతుడే. అందుకని ప్రథమోదైత్యోభిషత్. విష్ణు సహస్రనామ స్తోత్రం వైద్యో వైద్య సదా యోగి వైద్యుడిగా ఉండేవాడు ఎవరు అంటే శరీరం ఎవరిది వాళ్ళకి ఎవరికి వాళ్ళు చాలా ప్రీతి పాత్ర. నా శరీరం కన్నా ప్రీతి పాత్రమైంది ఏది దానికి వేదాంతంలో భార్యని కొడుకుని తీసుకుని ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళాడు. ఇంక ఈదలేదు. కొడుకుని వదిలిపెట్టాను, భార్య ఉంటే తర్వాత భార్యని తీసుకుని కొంతసేపు ఈదాడు. ఇంకా ఈదలేకపోయాడు. తీసే కలర్తా అని భార్య ఇక్కడ కాకపోతే ఇంకొక చోట మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అసలు ఈమెని తీసుకుని నేను ఈదలేకపోతున్నానని భార్య చూశాడు. తను ఎంత పడలిపోయినా ఇంకా ఈదలేకపోతున్నానని తన ప్రాణం వదిలేయడానికి సిద్ధపడతాడు. ఆఖరి క్షణం వరకు ఎలాగైనా బ్రతకాలనుకుంటున్నాడు. తన శరీరం మీద తనకున్న ప్రీతి కన్నా లోకంలో ఇంకా దేని మీద ఎక్కువ ప్రీతి ఉన్నది. ఇట్లా కానీ ఉంటే అది చాలా చాలా గొప్ప విషయం. తన మీద కన్నా భగవంతుడి మీద ప్రీతి ఉందనుకోండి, అంతకన్నా గొప్ప భక్తుడి. తన మీద దేశం కోసం త్యాగం చేస్తారంటే అంతకన్నా దేశం ప్రేమగా నేను మొదలే ఆపరేషన్ అయింది రాలేదంటే మీ ఇద్దరు కిందకి దిగి ఎంత చేశారు.
మీరు నాకు ఇచ్చారు నాకు యాత్రలో పలహారాలు పెడుతున్నారు భోజనం పెడుతున్నారు నేను ఏం చేస్తాను నేను మీకు ఇచ్చాను మళ్ళీ మీరు తినండి పెద్దవారు వారు ఇచ్చింది అందరి తరఫున తీసుకున్నారు కొంచెం